హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఎవరికైతే కర్వ్ డిస్ప్లే ఫోన్స్ ఇష్టంగా ఉంటాయో వాళ్ళ కోసం లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. దీని గురించి మాట్లాడినట్టయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంతకుముందు లావాలో అగ్ని 2 తీసుకొచ్చారు చూసారా, నాకైతే ప్రాసెసర్ అదంతా అలానే అనిపించింది. కానీ దీనిలో మన కర్వ్ డిస్ప్లే అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే ఇంకా చాలా రకాల మంచి ఫీచర్స్ ఉన్నాయి. నాకు ప్రైజింగ్ కూడా బాగా అనిపించింది. సో మరి దీనిలో మనకి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ది 20,999 ఉంది. దాని తర్వాత వేరియంట్ గురించి 256 గురించి మాట్లాడినట్టయితే ఇంకొక ₹1000 ఎక్కువ ఉంటుంది. అయితే మన ప్రాసెసర్ గురించి మాట్లాడితే మాత్రం Redmi Dimensity 7050 ప్రాసెసర్ని యూస్ చేశారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసిద్దాం. బాక్స్ పైన చూసారు కదా, లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి 5G ఫోనే ఇది. బాక్స్ పైన చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. 3D కర్వ్డ్ ఫుల్ HD ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచెస్ సంబంధించిన 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్తో కూడిన డిస్ప్లే ఇది. వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది. 8GB ర్యామ్ ప్లస్ 8GB. ఈ 8GB వర్చువల్, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 128GB స్టోరేజ్ ఇచ్చేసేసారు. అది కూడా UFS 3.1 ఇచ్చారు. సో 64 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ సెన్సార్ యూస్ చేసేస్తారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ ఉంటుందని చెప్తున్నారు. MediaTek Dimensity 7050 ప్రాసెసర్. Android 13 ఉంటుంది. 14 కూడా ఇస్తా అని చెప్తున్నారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ ఈ సీల్ని బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే కవర్. మరి ఈ కవర్లో మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఉంది. మరి యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ మనకు మొబైల్ ఉంది. ఈ మొబైల్ని బాక్స్ నుంచి బయట తీసిన వెంటనే ఇక్కడ ఉంది నేను చెప్పిన యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులు. సో మరి ఇక్కడ దీనిపైన 24 అవర్స్ సర్వీస్ ప్రామిస్ అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే వీళ్ళు ప్రామిస్ చేసినట్టు ఇంటికి వచ్చి సర్వీస్ ఇస్తారని చెప్పేసి నాకు కూడా చాలామంది చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ప్లస్ Type-C కేబుల్, ఇది 33 వాట్స్ ఛార్జర్, అంతే కదా. ఈ వాటిని అన్నిటి మన సైడ్ గురించి చేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది మొబైల్, దీని చుట్టూన్న కవర్ ఇది. మరి దీని చుట్టూన్న ఈ కవర్ని మనం ఇట్లా రిమూవ్ చేసేద్దాం. ఇది మొబైల్. మరి కెమెరా డిజైన్ చూస్తే, కెమెరా మోడల్ చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, అదే ఇక్కడ మనకు అదే కెమెరా డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా ఫ్లాష్ ఉంది. కాకపోతే మొబైల్ మాత్రం చాలా కర్వ్డ్ ఉంది చూడండి. ఇక్కడ మనకి ఎవరైతే కర్వ్డ్ డిస్ప్లే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే నిజంగానే బాగా నచ్చుద్ది. సో మరి దీనిపైన మంచి వర్క్ చేసినట్టున్నారు వీళ్ళు. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత మైక్రో USB పోర్ట్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ చేతిలో తీసుకుంటే మాత్రం నిజంగానే ప్రీమియంగా ఉంది. గ్లాస్ బిల్డ్ ఇదంతా. మరి మొబైల్ని బూట్ చేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేశాను. చూడొచ్చు, లావా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మనం గమనించవచ్చు. యాక్చువల్లీ లావా గురించి మాట్లాడినట్టయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు ఈ రేంజ్లో కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి. కాకపోతే సూపర్ స్పెసిఫికేషన్ తోటి అగ్ని 2 తోటి కంబ్యాక్ చేశారు. దాని తర్వాత వాళ్ళు లాంచ్ చేసిన బడ్జెట్ మొబైల్స్ కూడా మనకి ఎట్లా ప్రొవైడ్ చేశారంటే గ్లాస్ బిల్డ్ తోటి ప్రొవైడ్ చేశారు. తక్కువ ప్రైజింగ్లో కూడా మనకు గ్లాస్ బిల్డ్ తోటి ప్రొవైడ్ చేశారు చూసారా. సో అక్కడైతే వాళ్ళు కొంచెం మార్కెట్ని క్యాప్చర్ చేశారని చెప్పేసి మనకు అర్థం అవుద్ది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కర్వ్ అంటే కర్వ్ లాగానే కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ మనకు దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు చూసారా, చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఇక నెక్స్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, మీరు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి రావడం గమనించవచ్చు. నెక్స్ట్ మొబైల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఎటువంటి బ్లోట్వేర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. గూగుల్ యాప్స్ అవన్నీ మనకు కామన్ అనుకోండి, అవన్నీ మనకు యూజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ క్లీన్ UI అయితే చూడడానికి అనిపిస్తుంది. ఒకసారి వీడియోస్ కూడా ప్లే చేసి చూద్దాం. మొబైల్ బ్రైట్నెస్ చూడండి, బాగుంది. ఇక్కడ నేను ఇంకా మొత్తం పెంచలేదు డిస్ప్లే బ్రైట్నెస్. ఇక్కడ మొత్తం పెంచిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే వావ్, చూడండి చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది. ఇక్కడ మన కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా ఇటువంటి బెజిల్లెస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక మనకు పైవైపు కింద వైపు చూసుకున్నట్టయితే అక్కడ కూడా మనకు ఎక్కువగా బెజిల్ చూడడానికి అయితే కనిపించట్లేదు. మరి మొబైల్ గురించి మాట్లాడితే మనకు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి అది కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పేసుకోవచ్చు మనకు తక్కువ బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే. దీని పీక్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 600 నిట్స్ ప్రొవైడ్ చేశారు. నాకైతే బాగానే అనిపించింది. మరి అంత తక్కువ కూడా ఏం అనిపించలేదు. ఇందులో మనకు డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేసేస్తారు. దాని కారణంగా కూడా
సౌండ్ క్వాలిటీ అనేది బాగా అనిపించింది. సో ఆ డాల్బీ అట్మాస్ని మనం ఇట్లా యాక్టివేట్ చేసేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్ అని కనిపిస్తుంది చూసారా. సో దీన్ని మనము ఆన్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. సో దాని ఆధారంగా మనకు ఈ సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. అంటే మనం గేమింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, మూవీస్ చూసేటప్పుడైనా కానివ్వండి, అంటే మనం ఏం చేస్తున్నాం అనే దాని ఆధారంగా గేమింగ్కి ఒకటి, మూవీస్కి ఒకటి, సాంగ్స్కి ఒకటి అట్లా అయితే మనం దీనిలో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనం ఏదైనా యాప్స్ని హైడ్ చేయాలనుకోండి. సో దానికోసం ఇక్కడ యాప్ హైడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూసారా. దీన్ని యూస్ చేసి మనకి ఏదైనా యాప్ అనేది కనిపించకుండా వేయాలి అంటే ఆ ఆప్షన్ని కూడా మనం దీనిలో యూస్ చేసుకోవచ్చు. సో ఇటువంటి చాలా రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇది 2 కలర్స్లలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ దగ్గర ఐరన్ గ్లాస్ కలర్లో ఉంది. అలా కాకుండా విరిడియన్ గ్లాస్ కలర్లో కూడా మనకు ఈ మొబైల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. మరి కెమెరా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే 64+8+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అంటే దీని కెమెరా క్లారిటీ ఎలా ఉంది చూడండి. కొన్ని శాంపుల్స్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అయితే మరి డిఫరెంట్ మోడ్స్లో అయితే ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. వీడియోలోకి వెళ్ళేస్తే ఇక్కడ మనం చూడండి 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ ఎగరగొడుతున్నాయి, కాకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సెల్ఫీలో మాత్రం 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే ఇక్కడ మనకు షటర్ లాగ్ లేదు చూడండి. ఇక్కడ మనం ట్యాప్ చేసిన వెంటనే ఫోటోని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. మరి ఇప్పుడు కొన్ని శాంపుల్స్ని అయితే చూసేయండి. ఫ్రెండ్స్ మరి మనం దీనిలో గేమ్ ఆడేటప్పుడు ల్యాక్ లేవు, చాలా ఈజీగా గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నట్టయితే మనకు అనిపించట్లేదు. ఆల్రెడీ ప్రాసెసర్ ఇంతకుముందు కూడా మనం చూసాము. మరి MediaTek Dimensity 7050 ప్రాసెసర్ అనేది ఈజీగానే గేమ్ని హ్యాండిల్ చేసిందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, సౌండ్ కూడా చాలా లౌడ్గా, అంటే చాలా లౌడ్గా వినిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే లావా వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ని మార్కెట్లో లాంచ్ చేస్తారని చెప్పేసుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ అయినా, తర్వాత దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కర్వ్ డిస్ప్లే అయినా, పర్ఫార్మెన్స్ అయినా అన్ని బాగానే ఉన్నాయి. కెమెరా కూడా పర్లేదు, బాగానే అనిపించింది నాకు. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.